కుల డిపాజిట్ పేరుతో 20,000 రూపాయలు వసూలు చేసి తిరిగి ఇవ్వకుండా తన కుటుంబాన్ని కుల బహిష్కరణ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని నల్లగొండ జిల్లా నకరకల్ మండలంలోని చందంపల్లి గ్రామానికి చెందిన యార ఎల్లయ్య సోమవారం నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీకి వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఎల్లయ్య మాట్లాడుతూ గత 26 సంవత్సరాలుగా ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తూ పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తూ పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని తెలిపారు. అయితే తమ గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంతో పాటు భవన నిర్మాణాన్ని తమ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ఇటీవల కాలంలో తమ గ్రామంలో రామాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించి ఒక కుటుంబం నుంచి 11,000 రూపాయలు వసూలు చేసి 5 లక్షల రూపాయలతో నిర్మాణాన్ని చేపట్టి 3 లక్షల వరకు ఖర్చు చేయడం జరిగింది. మిగతా 2 లక్షల రూపాయలు కమిటీ సభ్యులు దుర్వినియోగం చేయడంతో తాను ప్రశ్నించడం జరిగిందని తెలిపారు. ఈ నేపథ్యంలో కమిటీ సభ్యుడు తమపై భౌతికంగా దాడి చేయడంతో నకరకల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. పోలీసులు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, కుల సభ్యులు తన వద్ద నుంచి 20,000 రూపాయలు డిపాజిట్ చేయించుకొని తిరిగి ఇవ్వకుండా తన కుటుంబాన్ని కుల బహిష్కరణ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబాన్ని ఇబ్బందులు గురి చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని కోరారు. కమ్యూనిటీ సామాజిక వర్గానికి చెందిన ఉపాధ్యాయుని మా గ్రామం చందంపల్లి గ్రామంలో దాదాపు 55 కుటుంబాలు మాల సామాజిక వర్గానికి కుటుంబాలు ఉన్నాయి. మండలం నకరేకల్. నేను ప్రభుత్వ ఉపాధ్యాయుని. గత 26 సంవత్సరాల నుండి ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ గ్రామాభివృద్ధిలో అనేక కొన్ని సామాజిక కార్యక్రమాలు కూడా క్రమాల్లో కూడా పాల్గొనడం జరిగింది. గతంలో నేను విద్యార్థి దశ నుండే 1993లోనే మా గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు స్టేజ్ మీద ఊళ్ళో కూడా అంబేద్కర్ భవనం కూడా మా ఆధ్వర్యంలో జరిగింది. మా గ్రామంలో దాదాపు 55 కుటుంబాలు మాల సామాజిక వర్గానికి చెందినవి ఉన్నవి. దాంట్లో ఈ మధ్య కాలంలో గ్రామంలో అందరి ఆమోదం మేరకు ఒక నూతనంగా రామాలయ నిర్మాణం చేయాలని చెప్పి అందరం అగ్రిమెంట్కి వచ్చాం, ఒక ఆమోదానికి వచ్చి అందులో భాగంగానే 55 కుటుంబాలకు కుటుంబానికి 11,000 చొప్పున దాదాపు 6,05,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. నేను ఆ రామాలయ కమిటీలో వన్ ఆఫ్ ద జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఆ రకంగా 15 ఫిబ్రవరి నాడు కమిటీ సమావేశమై అందులో 6 లక్షల్లో దాదాపు 3.5 లక్షలు కన్స్ట్రక్షన్ సగానికి జరిగింది. మిగతా 2.5 లక్షలు మిస్యూజ్ అని చెప్పి దుర్వినియోగం అని చెప్పి నేను క్వశ్చన్ చేసిన అనమాట. చేయడం ద్వారా అందులో కమిటీ సభ్యుడైన రావుల నరసింహ నా మీద భౌతికమైన దాడి చేసిండు. నేను అదే విషయం అదే రోజు నేను సంబంధిత నకరకల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ కుల పెద్దలు అనబడేటువంటి వ్యక్తులు వాళ్ళు అతను 20,000 డిపాజిట్ పెట్టి కుల డిపాజిట్ పెట్టమని చెప్తే నేను చట్టబద్ధమైనటువంటి చట్టవిరుద్ధం ఇది, చట్టబద్ధం కాదు అని చెప్పి 20,000 రూపాయలు నేను పెట్టాను, ఏదన్నట్టు చట్టబద్ధంగా నేను అప్రోచ్ అవుతానని చెప్పి వాళ్ళకి చెప్పాను. ఆ విధంగా నా మీద కక్షపూరితంగా కుట్రపూరితంగా నేను లేనప్పుడు మా తమ్ముడి చేత 20,000 రూపాయలని డిపాజిట్ చేయించుకొని నన్ను అవమానపరిచారు. నేను 2-3 సార్లు పిలిచినప్పుడు కూడా అదే చెప్పాను. ఏమైందంటే ఎప్పుడైనా సరే ఒక చట్ట పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని ఒక చిన్న కుల సంఘాలకి జోడించి మాట్లాడడం అనేది సరైనది కాదని చెప్పి హెచ్చరిస్తూ వస్తున్నాను. ఆ క్రమంలో కొద్ది రోజుల తర్వాత ఫిబ్రవరి 15 జరిగిన సంఘటనకి 17 ఫిబ్రవరి నాడు అంటే 3వ రోజు వాళ్ళు మళ్ళీ పిలిస్తే అందరికీ అదే విషయం చెప్పాను, ఇది చట్టవిరుద్ధం చేయనని చెప్పినాం. మా తమ్ముడి ద్వారా పెట్టిన 20,000 రూపాయలని వారు తీసుకోవడం, ఆ తర్వాత నన్ను రావట్లేదని చెప్పి కుల సమక్షంలో అందరూ కూడి ఒక 4 చేస్తున్నటువంటి అక్రమమైన మార్గాలను ఆలోచించి నన్ను కుల బహిష్కరణ చేయడం జరిగింది. ఆ తీర్మాన కాపీ వాళ్ళ దగ్గరే ఉంది, ఆ రిజిస్టర్లు అన్నీ అక్కడే ఉన్నాయి. ఆ విధంగా చేయడం వల్ల నేను ఇంకా సిఐ గారికి 4వ తారీఖు ఏప్రిల్ 4వ తారీఖు నాడు మళ్ళీ సిఐ గారికి ఇంకో కంప్లైంట్ ఇచ్చాను. ఈ 2 కంప్లైంట్ల మీద సిఐ గారు ఎప్పటి వరకు 10వ తారీఖు నాడు పిలిచారు. మొన్న ఏప్రిల్ 10 నాడు పిలిచి ఇరు పక్షాలని విచారించగా సిఐ గారి ఛాంబర్లో దాదాపు 25-30 మంది సమక్షంలోనే వారు నేరాన్ని ఒప్పుకున్నారు. అతన్ని బహిష్కరించడం నిజమే, 20,000 రూపాయలు తీసుకోవడం నిజమే ఇది అని చెప్పి వారు నేరాన్ని అనాగరికంగా వస్తుంది, మేము ఎప్పటి నుంచో చేస్తున్నాం, అనాదిగా వస్తుంది, మేము ఎట్నే చేస్తున్నాం, నిజమే మీరు చేసింది నిజమే అని చెప్పి ఒప్పుకున్నారు. ఆ తర్వాత సిఐ గారు దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోపోగా ఇప్పటి వరకు కూడా చట్టపరమైన ప్రోగ్రెస్ అనేది ఏం లేదు. ఆ తర్వాత 17 మొన్న ఏప్రిల్ 17 శ్రీరామనవమి జరిగిన రోజున కూడా మా కుటుంబాన్ని ఎప్పుడు కూడా ఆ చందాలు కాకండి ఒక వరుస క్రమంలో సంవత్సరం ప్రతి సంవత్సరం జరిగేటువంటి సందర్భంలో వేడుక సందర్భంలో
శ్రీరామనవమికి 5 చిట్టీలు వేసి వారు 5 కమిటీల సభ్యుల తాత్కాలిక కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు జరుగుతాయి. ఆ కమిటీలో కూడా నన్ను పేరు వేయకుండా తీసేయడం జరిగింది. దాన్ని ప్రశ్నించి మా అన్నయ్య కొడుకు కూడా మీ బాబాయ్తో పాటు మిమ్మల్ని కూడా చేస్తామని చెప్పి మా ఇద్దరు అన్నదమ్ముల కుటుంబాలని నాకు మద్దతు ఇచ్చినటువంటి ఇంకా కొంతమంది మా న్యాయం వైపు నిలబడే కొంతమంది మద్దతుదారులను కూడా వాళ్ళు నిర్దాక్షిణ్యం కూడా బహిష్కరణ చేసి ఈ అనాగరిక చర్యలకు పాల్పడుతున్నారు. అదే విషయాన్ని గతంలో నేను సిఐ గారికి కూడా 2 సార్లు కూడా ఇచ్చిన కంప్లైంట్ మీద ఇంతవరకు ప్రోగ్రెస్ లేదు. ఆ తర్వాత జరిగినటువంటి ఒక మా కమ్యూనిటీ సంబంధించిన ఒక మహిళ సహజ మరణం 80 సంవత్సరాలు ఉంటుంది బహుశా. సహజ మరణం పొందితే ఎవ్రీ సంవత్సరం ప్రతి ఆ మరణం జరిగిన సందర్భంలో కూడా అన్ని కులానికి సంబంధించి అందరూ కూడా తల ఒక అత్యధికమైన ఆర్థిక సాయం చేస్తూ మోరల్ సపోర్ట్ చేసే క్రమం ఆనవాయితీ మన దగ్గర ఉంది. దానికి కూడా మమ్మల్ని బహిష్కరించి దగ్గర రాకుండా ఆ విధంగా కూడా బహిష్కరించారు. నాతో పాటు నాకు మద్దతు తెలిపిన అందరినీ కూడా ఈ విధంగా దాదాపు 10 కుటుంబాలని కుల బహిష్కరణ చేసిండ్రు. ఆ విధంగా ఇది జరిగింది. మరి ఇంకా ఈ మధ్య కాలంలో మా కుల సభ్యుడైనటువంటి ఆర్ లింగయ్య వారి యొక్క కుమారుడి యొక్క ఎంగేజ్మెంట్కు ఫస్ట్ మమ్మల్ని పిలిచి మీరు వస్తే వారు రారు అని చెప్పి వాళ్ళు మళ్ళీ అర్ధగంటలో ఆయన మమ్మల్ని రావద్దని చెప్పి ఆ కుల పెద్దల యొక్క నిర్ణయం మేరకు ఆయన మళ్ళీ పిలిచి అవమానం చేయడం జరిగింది. ఈ మొన్న 26 ఏప్రిల్ నాడు కూడా మ్యారేజ్ జరిగింది అబ్బాయిది. ఆ మ్యారేజ్ కూడా మమ్మల్ని ఆహ్వానించలేదు. అంటే ఈ రకమైనటువంటి వరుస క్రమంలో కుట్రపూరితంగా ఒక నలుగురు ఈ కమ్యూనిటీ సంబంధించిన అందరినీ కూడా ఒక మభ్యపెట్టి ఒక మిస్గైడ్ చేస్తూ ఈ యొక్క విధానాన్ని అవలంబిస్తున్నారు. మా భార్యను కూడా నన్ను అవమానకరంగా మాట్లాడి ఒక అసభ్యంగా పదజాలంతో తిట్టి అవమానించడం జరిగింది ఆమెను కూడా. అంటే ఓ రకంగా ఇది కుట్రపూరితంగా జరుగుతుందనేది వాస్తవ సమాజ హితం కొరకు కోరేటువంటి మేము ఆ విధంగా జరిగితే ఇంకా మాకు ఏమని చెప్పుకోవాలి, ఎక్కడ చెప్పుకోవాలి. మెసేజ్తో సహా ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడానికి రావడం జరిగింది. అవమానానికి గురైనటువంటి నాకు పోలీసు ఉన్నతాధికారులు న్యాయం చేస్తారని చెప్పి అందుకొరకు నేను కోరుకుంటున్నా.